హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. ఈరోజు ఏంటి ఇలా వచ్చేసింది అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే నేను మీకు కొన్ని హెయిర్ టిప్స్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను. అందుకే ఇలాగ వచ్చాను అనమాట. సో ఇలా టవల్ కట్టుకొని వచ్చాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ టిప్స్ మీకు కొన్ని ఆయిల్ హెయిర్ అయినా సరే, లేకపోతే నార్మల్ గా హెడ్ బాత్ చేసిన తర్వాతకైనా సరే కొన్ని అయితే యూస్ అవుతాయి అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో నెక్స్ట్ గో టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇలాగ హెడ్ బాత్ చేస్తాం కదండి. హెడ్ బాత్ చేసి వచ్చాక మనం ఇలాగా టవల్ చుట్టుకొని వస్తాము. సో ఇలాగ టవల్ చుట్టుకొని వచ్చినప్పుడు ఫస్ట్ మనం టవల్ ఇలాగా రిమూవ్ చేసిన తర్వాత టవల్ తోనే మనం ఫస్ట్ ఇలాగ వచ్చేసి మన హెయిర్ ని ఇలాగ టవల్ తోనే మనం ఇలా చేయడం వల్ల మనకు ఫ్రిడ్జెస్ అనేవి రిమూవ్ అయిపోతాయండి. ఇలాగా మనకు టూ సైడ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ అంతా మొత్తం మనం ఇలాగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇక్కడే మనకు చాలా వరకు సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలాగా మనకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మనం ఇలాగ చేసుకోవడం వల్ల, ఇలాగ టవల్ తో మనం హెయిర్ ని కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హాఫ్ ఫ్రిజ్ అనేవి ఇక్కడే రిమూవ్ అయిపోతాయి అనమాట. సో చాలా మంది ఏమంటే ఇలాగ మనం టవల్ తో చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయిపోతుందేమో అని అనుకుంటారండి, కానీ అందులో అయితే నిజం లేదు. సో మనం ఇలాగా టవల్ తో మనం ఇలాగ చేసుకోవడం వల్ల మన హెయిర్ ఉండే ఫ్రిడ్జెస్ అనేవి ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోతాయి. చూడండి, నేను స్టార్టింగ్ హెయిర్ టవల్ తీసినప్పుడు ఎంత ఫ్రిజీగా ఉండేది హెయిర్, ఇప్పుడు చూడండి ఎలాగా ఉందో. చూడండి, సగం ఫ్రిజెస్ అనేవి తగ్గిపోయాయి, అంటే చిక్కులు అనేవి సగం పోతాయండి. హెయిర్ అనేది ఏం డ్యామేజ్ ఉండదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే హెయిర్ ని మనం ఇలాగ తీసుకున్న తర్వాత అది ఆయిల్ హెయిర్ అయినా సరే, నార్మల్ హెయిర్ అయినా సరే, ఇలాగ 2 halves గా తీసుకోవాలి. ఇలా ఈక్వల్ పార్ట్స్ గా తీసుకున్న తర్వాత మనం హెయిర్ కి ఉన్న చిన్న చిన్న ఫ్రిజెస్ ఉంటాయి, ఇంకా ఆ ఫ్రిజెస్ ని మనం ఫింగర్స్ తోనే మనం క్లియర్ చేసుకోవాలి. సో మనం ఇలాగా మన ఈ 4 fingers ఇలాగ యూజ్ చేసి కోమ్ లాగా మనం ఇలాగా దూరంగా పెట్టి ఇలాగా మనం ఫ్రిడ్జెస్ ని మనం ఇలాగ రిమూవ్ చేసేసుకోవాలి. సో దీని వల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మన హెయిర్ ని మనం మన హెయిర్ కోసం మనం కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇవన్నీ చేయడానికి మనకు కుదరకపోవచ్చు, కానీ మన హెల్త్ గురించి, మన హెయిర్ గురించి మనం కొంతవరకు కేర్ అనేది తీసుకోవాలి. సో లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. లాంగ్ హెయిర్ థిక్ గా ఉండాలి అనేది అందరికి ఇష్టం ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉండడం వల్ల అండ్ షార్ట్ హెయిర్స్ అనేవి అలాగా కట్ చేయించుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఏంటంటే ఎంత ఉన్నా కూడా మన లైఫ్ ఎంత బిజీగా ఉన్నా కూడా మన హెల్త్ గురించి, మన స్కిన్ గురించి, అలాగే మన హెయిర్ గురించి మనం పట్టించుకోవాలన్నమాట. సో ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. సో ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే 100% మీకు యూజ్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలోకి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మనం ఇలాగా ఫింగర్స్ ఇలాగా తీసుకుంటాం కదా, అవి కూడా కింద నుంచే తీసుకోవాలండి. మనం టాప్ మోస్ట్కి వెళ్ళిపోద్దు, డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇలాగా తీసుకుంటూ రావద్దు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఉంది కదా, అలాగే ఇక్కడ నుంచే మనము మన హెయిర్ ని ఫ్రిజెస్ ని రిమూవ్ చేసుకుంటూ రావాలంటే చిక్కుల్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. అంటే యాక్చువల్ గా మేమైతే చిక్కులని అంటామండి, మీరేమంటారో నాకైతే తెలియదు. మీరేమంటారో అలాగా అన్నమాట. సో మేమైతే చిక్కులని అంటాము. సో నేను అందుకే ఒక్కొక్కల ప్లేస్ లో ఒక్కొక్కలాగా అంటున్నారని నేను మామూలుగా ఇంగ్లీష్ లో ఫ్రిజెస్ అని అంటున్నాను. కానీ అలాగే ఇంగ్లీష్ లో చెప్పినా కొంతమందికి అర్థం కావు కదా, అందుకే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా హెయిర్ తో మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. మనకి మొత్తం అంటే మొత్తం అని కాదండి, అంటే కొంచెం ఉండిపోతాయి, కొన్ని ఉండిపోతాయి, కొన్ని ఫ్రిడ్జెస్ అనేవి ఉండిపోతాయి. కానీ మాక్సిమం మనము మన హెయిర్ తో మన ఫింగర్స్ ఎంతవరకు అయితే మనం తీసుకోగలమో అంతవరకు మొత్తం మనం ఇలాగా ఫింగర్స్ తో రిమూవ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ డ్రై హెయిర్ కే కాదండి, ఆయిల్ హెయిర్ అయినా సరే మనకి టిప్ అయితే యూజ్ అవుతుంది.
సో నేను ఇప్పటి వరకు నా హెయిర్ కి ఎటువంటి కోంబ్ అనేది పెట్టలేదు. సో చూసారు కదా, హెయిర్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఫ్రిడ్జెస్ అనేవి రిడ్యూస్ అయిపోయాయి. చూడండి, ఆల్మోస్ట్ అంత ఫ్రిడ్జెస్ అనేది రిడ్యూస్ అయిపోయింది. సో నెక్స్ట్ టిప్ లోకి వెళ్ళిపోదాము. సో థర్డ్ టిప్ వచ్చేసి కోంబ్ అండి. కోంబింగ్ చేసుకోవాలి. మనం ఎలాగ కోంబింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. సో మనం ఎప్పుడైనా సరే, అంటే ఆయిల్ హెయిర్ అయినా సరే లేకపోతే మన వెట్ హెయిర్ అయినా సరే, మనం హెయిర్ ని కోంబ్ చేసేటప్పుడు ఎక్కువగా డ్రై చేయొద్దండి. అంటే హెయిర్ బాగా డ్రైగా ఉండొద్దు. మెయిన్ గా ఏంటంటే ఆయిల్ హెయిర్ తో ఉన్నప్పుడు మన ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనము హెడ్ బాత్ చేసి వచ్చాక మన హెయిర్ కొంచెం డ్రై ఉండాలి, అలాగే కొంచెం వెట్గా ఉండాలి. అంటే కొంచెం తడిగా కొంచెం పొడిగా ఉండాలన్నమాట. ఫుల్ డ్రైగా ఉన్న దాని మీద కూడా మనం కోంబ్ అనేది చేయొద్దు. అండ్ ఫుల్ గా డ్రై తడిగా ఉన్నప్పుడు కూడా మనం కోంబింగ్ అనేది చేయొద్దు. దానివల్ల ఏంటంటే మనకి హెయిర్ మధ్యలోనే ఏమంటారు తెగిపోతుంది అనమాట. సో దానివల్ల కూడా మనకు హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతుంది. అలా హెయిర్ తెగిపోవడం వల్ల మనకు పైన చాలా తిన్నగా, కింద చాలా సన్నగా కనిపిస్తుంది అనమాట. సో అండ్ ఎప్పుడైనా సరే ఆయిల్ హెయిర్ అయినా మన హెడ్ బాత్ చేసిన తర్వాతకైనా సరే, కొంతమంది ఏంటంటే హెయిర్ మొత్తాన్ని ఇలాగ వెనకాల వేసుకొని ఇలాగ దూతూనే ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండి హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అయిపోతూ ఉంటది అనమాట. సో అందుకే ఎప్పుడైనా సరే మీరు అంటే వెట్ హెయిర్ అయినా ఆయిల్ హెయిర్ అయినా సరే ఇలాగ 2 halves గా డివైడ్ చేసుకోవాలి. 2 halves గా డివైడ్ చేసుకున్న తర్వాతకి ఇలాగ కోంబ్ యూజ్ చేయాలండి. ఇలాంటి కోంబ్. సో ఇది చూడండి, ఈ కోంబ్ వచ్చేసి చాలా వీటి టీత్స్ అనేవి చాలా దూరంగా ఉన్నాయి కదా, ఇలాంటి కోంబ్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్, కోంబ్ యూజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే కోంబ్ ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక 1 week యూజ్ చేస్తాం అనుకోండి. 1 week యూజ్ చేసిన తర్వాత మన హెయిర్ లో ఉన్న డస్ట్ అంతా దీనికి పడుతుంది కదా. మనం 1 week యూజ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసిన తర్వాత మళ్ళీ అదే కోంబ్ ని పట్టి మనం ఇలా అనుకోండి, దీంట్లో ఉన్న డస్ట్ అంతా ఆటోమేటిక్ గా మన హెయిర్ లోకి వెళ్ళిపోయి అది ఇంకా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ స్కాల్ప్ డ్యామేజ్ అయిపోయి ఇక్కడ నుంచి మన స్కాల్ప్ నుంచి హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో ఏంటంటే అట్లీస్ట్ మీరు హెడ్ బాత్ చేస్తారు కదా, వీక్లీ 1 or 2 అలాగా హెడ్ బాత్ చేస్తారు కదా, అలాగే హెడ్ బాత్ చేసినప్పుడు కంపల్సరీగా కోంబ్ ని అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలండి. మన టీత్ క్లీన్ చేసుకునే బ్రషెస్ ఉంటాయి కదా, టూత్ బ్రషెస్. సో వాటిని మనము యూజ్ చేసిన తర్వాత వాటిని పడేయకుండా వాటిని మనము కోంబ్కి మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలాగా అంటే నేను హెడ్ బాత్ చేసిన తర్వాత, హెడ్ బాత్ చేసే రోజు కంపల్సరీగా కోంబ్ని అయితే క్లీన్ చేసుకుంటాను. ఏంటంటే మళ్ళీ అదే ఆయిల్, అదే డస్ట్ అంతా హెయిర్ కి పడుతుంది అనమాట. అందుకే నేనైతే ఎవ్రీ వీక్ నేను ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తానో, హెడ్ బాత్ చేసిన ప్రతిసారి నేనైతే కంపల్సరీగా 100% కోంబ్ని అయితే క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇలాగా 2 halves గా డివైడ్ చేసుకున్నాం కదా. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నా హెయిర్ మరీ అంత వెట్గా లేదు, అలాగే అంత డ్రైగా లేదండి, మీడియం గా ఉంది. కొంచెం తడిగా కొంచెం పొడిగా ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు కనుక హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఇన్ కేస్ టైం కుదరక బాగా హెయిర్ డ్రై అయిన తర్వాత మీరు కోంబింగ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, కోంబింగ్ చేసే టైంకి బాగా డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం వాటర్ తీసుకొచ్చి జస్ట్ లైట్ గా స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కోంబ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలాగ కోంబింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇలాగ 2 halves గా డివైడ్ చేసుకున్న తర్వాతకి ఎప్పుడైనా సరే కోంబింగ్ ఇలాగా ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగా పెద్దగా ఉన్న టీత్స్ తోనే స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసి కింద నుంచి ఇలాగా చేయాలి, కింద నుంచి దువ్వుకుంటూ రావాలి. ఇలాగా కింద నుంచి దువ్వుకుంటూ రావాలి. చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా రిమూవ్ అవుతున్నాయి ఫ్రిడ్జెస్ అనేవి. కింద నుంచి స్టెప్ బై స్టెప్ రావాలండి, డైరెక్ట్ గా పైన ఇక్కడ నుంచి ఇలా దూకుంటూ రావద్దు. ఇలాగా ఒక్కొక్క స్టెప్ ఇలాగా దూకుంటూ రావాలి. దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుందండి. ఇవన్నీ తెలియక చాలా మంది ఇష్టమైనట్టుగా పైనుంచి ఇలాగ దూకుంటూ వచ్చేస్తారు. చూసారా, నేను ఎటువంటి ఫార్వర్డ్ గానీ ఏం చేయట్లేదు అసలు. నేనైతే చూడండి, ఇప్పుడు నేను మీకు జస్ట్ ఇప్పుడు చూపించిన విధంగానే చేస్తున్నాను. ఫ్రిడ్జెస్ అనేవి ఎంత తొందరగా క్లియర్ అయిపోయాయో చూడండి మీరు. సో చూసారా, ఇప్పుడు ఫ్రిడ్జెస్ అనేవి క్లియర్ అయిపోయాయి. ఇటు 2 halves గా చేసినప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ కి క్లీన్ చేసుకున్నాను, అలాగే సెకండ్ హాఫ్ కి కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత
మళ్ళీ మనం ఇలాగా సింగిల్ గా మొత్తం కలుపుకోవాలంటే మనం మామూలుగా ఇలాగా సింగిల్ గా వేసుకుంటాం కదా, సింగిల్ జడ వేసుకుంటాం కదా. సో అలాగా మనకు తర్వాత ఇలాగా వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా వేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా కింద నుంచి కొంచెం కొంచెం దూకుంటూ ఇలా పైకి రావాలి. ఇలాగా ఇలాగా ఇలా చేసుకుంటూ ఇలాగ కోంబింగ్ టెక్నిక్, ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అండి. ఇవి యూజ్ చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ అనేది 100% రెడ్యూస్ అవుతుంది. ఈ టెక్నిక్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మీకు. సో ఒకసారి అయితే ట్రై చేయండి, 100% ఇవి వర్క్ అవుతాయి. మీకు హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు చేశాను కదా, చేసిన తర్వాత కోమ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి హెయిర్ ఫాల్ అనేది అసలు చాలా తక్కువైంది అనమాట. చూడండి ఇక్కడ ఇలాగా ఒక జస్ట్ 2 హెయిర్స్ వచ్చాయి అంతే. చూడండి 1 హెయిరే వచ్చింది, ఇది ఒకటే ఉంది. ఇది కనిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు. ఇలాగా చాలా హెయిర్ ఫాల్ అనేది చాలా రెడ్యూస్ అవుతుందండి. సో ఈ టెక్నిక్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు పార్టీలకి అని లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ వెళ్తుంటాం కదా, అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మంది హెయిర్ లీవ్ చేస్తుంటారు. హెయిర్ లీవ్ చేసేటప్పుడు మనం ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక, అంటే మనం ఏ ఫంక్షన్ కి అయితే వెళ్తున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫంక్షన్ హెయిర్ లీవ్ చేసుకోండి. అంతేగాని ఇప్పుడు మనం సపోజ్ ఒక 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉందనుకోండి, మీరు అక్కడ నుంచి హెయిర్ అనేది లీవ్ చేసుకుని వెళ్ళొద్దు. మీరు ఎలా వెళ్ళినా అంటే బై బస్ వెళ్ళినా, ట్రైన్ వెళ్ళినా, కార్ వెళ్ళినా, అలాగే ఎలాగా వెళ్ళినా సరే హెయిర్ అయితే అది లీవ్ చేసుకోవద్దు. ఎందుకంటే మన హెయిర్ లీవ్ చేసుకోవడం వల్ల అక్కడ హెవీగా ఎయిర్ వస్తుంటుంది కదా మనం జర్నీలో ఉన్నప్పుడు. దానివల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఫ్రిజీగా తయారవుతుంది అనమాట. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా సరే అలా హెయిర్ లీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ అట్లీస్ట్ ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరే ముందు అట్లీస్ట్ చిన్న ఫ్లక్కర్ అయినా పెట్టుకోండి హెయిర్ కి. పెట్టుకొని తర్వాతకి మీరు మీ ఎక్కడైతే ఫంక్షన్లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు హెయిర్ లీవ్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి హెయిర్స్ కి ఎప్పుడు కూడాను మన హెయిర్ కి ఎప్పుడు మనము ఎలక్ట్రికల్ గాడ్జెస్ అనేది ఎక్కువగా యూజ్ చేయొద్దండి. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే అసలు ఎటువంటి ఎలక్ట్రిక్ గాడ్జెస్ అయితే ఇప్పటి వరకు నా హెయిర్ కి అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను న్యాచురల్ గానే నా హెయిర్ ని నేను డ్రై చేసుకుంటాను. సో ఇప్పుడైతే నా హెయిర్ అయితే డ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే నేను జడేసుకుంటాను అనమాట. సో ఇలాగా ఈ టెక్నిక్స్ అయితే, ఈ టిప్స్ అయితే మీకు అన్ని బాగా యూజ్ అవుతాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.